ట్యానింగ్ తో బాధపడుతున్నారా? ట్యానింగ్ తో ఇబ్బంది పడుతున్నారా? నలుపుగా మారి చర్మం పైన బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ, నలుగురితో కలవటానికని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతూ, అలానే ఫొటోస్ తీసుకోవటానికని కాన్షియస్ అవుతున్నారు అని అంటే తప్పకుండా ఈ అవేర్నెస్ వీడియో అనేది మీకు మంచి ఇన్ఫర్మేషన్ తో పాటు ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి కూడా తెలియజేస్తుందండి. అసలు ట్యానింగ్ ఎందుకు వస్తుంది, ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనే దాని గురించి అని ఇవాళ నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ట్యానింగ్ అనేది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ట్యానింగ్ అనేది ఫోర్ హెడ్ పైన అంటే నుదుట పైన అండి, అలానే ముక్కు పైన ఈ భాగంలో ఎక్కువగా ఉంటుందన్నమాట. ట్యానింగే కాకుండా సెబోరిక్ మెలనోసిస్ అని కండిషన్స్ కూడా ఉంటాయి. ఈ ట్యానింగ్, సెబోరిక్ మెలనోసిస్ అనే కండిషన్స్ చాలా కామన్ గా ఉంటాయి. అలానే కాకుండా అకాంథోసిస్ నైగ్రికన్స్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్, యాషీ డర్మటోసిస్ ఇలాంటి ఎన్నో రకాలైన పిగ్మెంటరీ కండిషన్స్ అనేటిది మన స్కిన్ పైనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. అలా ఉన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలానే ఎందుకు వస్తుంది, అలానే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని ఆలోచిస్తూ ఉంటారు. ఇవాళ వీటన్నిటి గురించి అని నేను మీకు వివరంగా చెప్తానండి. ట్యానింగ్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే ట్యానింగ్ సన్లైట్ ఎక్స్పోజర్ తోటి వస్తుందండి. సన్లైట్ ఎక్స్పోజర్ అనేది మనకు ఒక అరగంట వస్తే వస్తుందా, లేకపోతే ఎన్నో గంటల తరబడి మనకి ఎండలో ఉంటే వస్తుందా అనే దాని గురించి అని మనం తెలుసుకోవాలి. కొంతమందికి ఇమీడియట్ ట్యానర్స్ అని అంటారండి. నిన్న నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. వచ్చినాక చెప్తున్నారు చేతులపైన కాళ్ళపైన బాగా ట్యానింగ్ ఉందని. సో చేతులపైన కాళ్ళపైన అలానే ముఖం పైన ట్యానింగ్ ఉన్నదానికి ఇలా ఏ విధంగా సన్లైట్ ఎక్స్పోజర్ అవుతున్నారని అడిగాను. సార్, నేను కేవలం ఒక అరగంట ఇలా బయట వాకింగ్కి వెళ్ళేసి వచ్చానని అంటే చాలు నా స్కిన్ పైన మొత్తం అంతా నల్లగా అయిపోతుంది అని అంటారు. సో ఈ కండిషన్ని ఇమీడియట్ ట్యానర్స్ అని అంటారనమాట. ఇమీడియట్ ట్యానింగ్ అని అంటే ఎలా అవుతుంది? సన్లైట్ ఎక్స్పోజర్లో మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ ఉంటుందండి. సన్లైట్ అని అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎండకి వెళ్ళటం అని కాదు, ఎండకి కాకుండా సూర్యుడు వెలుతురు సన్లైట్ ఎక్స్పోజర్ అనేది మనకి చర్మం పైన పడ్డప్పుడు దాంట్లో అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఉంటుంది. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ లో ఏ వేవ్ లెంత్, బి వేవ్ లెంత్, సి వేవ్ లెంత్ అని ఉంటుంది. ఈ ఏ వేవ్ లెంత్ తోటి మనకి పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ రావచ్చండి. బి వేవ్ లెంత్ తోటి ట్యానింగ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అల్ట్రావైలెట్ లో మనకి బి వేవ్ లెంత్ తగిలినప్పుడు మన చర్మ కణాల్లో మనకి నలుపుని ఇచ్చేది మెల్నోసైట్ అనే కణం ఉంటుంది. ఈ మెల్నోసైట్ అనే కణం మనకు అక్కడ నలుపుని ఇవ్వటం మొదలు పెడుతుంది. అక్కడ మెలనిన్ అనే పిగ్మెంట్ ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ ఏం చేస్తుంది అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ ని అబ్జార్బ్ చేసేసుకొని దాన్ని డిగ్రేడ్ అయిపోతుంది అనమాట. అయితే ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎందుకు అబ్జర్వ్ చేసుకోవాలి, దానంత అదే పోవచ్చానంటే చర్మం లోపలికి ఒకవేళ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ వెళ్తే గనక చాలా హార్మ్ఫుల్ కండిషన్స్ ఉంటాయండి. స్కిన్లోకి ఇతరత్ర ప్రాబ్లమాటిక్ కండిషన్స్ కూడా రావచ్చు అనమాట. ఎంతో డేంజరస్ కండిషన్స్ కూడా రావచ్చు. అందుకోసమనే అల్ట్రావైలెట్ బికి మనకి బ్లాకింగ్ చేసుకునేటి, అల్ట్రావైలెట్ ఏ వేవ్ లెంత్కి బ్లాక్ చేసుకునే సన్ స్క్రీన్స్ని మనం యూజ్ చేస్తామన్నమాట. వీటినే బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్, నారో స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్, అలానే SPF 30 సన్ స్క్రీన్స్, ఇలా వివిధ రకాలైన సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. సో మెలనిన్ అనేది ఒక లేయర్ గా ఫామ్ అయి అబ్జార్బ్ చేసేసుకొని అల్ట్రావైలెట్ ని డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మెలనిన్ ఫామ్ అయిన దగ్గర మనకి ట్యానింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు అరగంటలో మనకి ఎండకి వెళ్ళేసి వచ్చారని అనుకోండి, ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ కి చర్మం ఓవర్ యాక్టివిటీ చూపించి, నలుపు కణాలు ఓవర్ యాక్టివిటీ చూపించి ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ మెలనిన్ చేస్తుంది అనమాట. ఈ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ మెలనిన్ అయిపోయి అక్కడ మెలనిన్ ఫామ్ అయిపోవటంతో అక్కడ ఆ నలుపు అనేది ఎక్కువగా పేరుకుపోవటంతో అక్కడ ఆక్సిడైజ్డ్ అయిపోతుంది అనమాట. ఈ ఆక్సిడైజేషన్ అనేది చర్మానికి అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి డ్యామేజ్ అవుతున్నది అనమాట. అయితే ఈ ఆక్సిడైజేషన్ ఎఫెక్ట్ అంతా మనకి మెలనిన్ తీసుకోవటంతో చర్మంలో అక్కడ మనకి నలుపు అనేది ఇంకా ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. ఇలా పేరుకుపోవటంతో మనకి ట్యానింగ్ అనేది విపరీతంగా మారుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ట్యానింగ్ వచ్చేసింది కదండి, మరి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ట్యానింగ్ కి మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే సన్ ఎక్స్పోజర్ కాకుండా సన్ స్క్రీన్ అనేది పెట్టాలన్నమాట. ఈ సన్ స్క్రీన్స్ అనేది పెడుతూ ఉంటే మనకి ఏమవుతుందంటే చర్మంలో నలుపు అనేది ఎక్కువ ప్రొడక్షన్ కాదు. ఎందుకంటే మెలనిన్ చేస్తున్న పనే సన్ స్క్రీన్ చేయటం తోటి మనకు అక్కడ ఇబ్బందికరంగా లేకుండా ఉంటుందన్నమాట. సో మనకి ఎపిడర్మల్ లేయర్ పైన సన్ స్క్రీన్ ఇది అంతా పెడుతూ ఉంటే మనకి చర్మానికి మంచిగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. సో ట్యానింగ్ కి సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరి సన్ స్క్రీన్ నేను వాడుతున్నాను సార్, అయినా కానీ ట్యాన్ అవుతున్నాను అని అంటే మీరు అక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు వాడుతున్న సన్ స్క్రీన్ మెడికేటెడా కాదా, లేక మీరు సన్ స్క్రీన్ సరైన మోతాదులో పెడుతున్నారా లేదా, లేక మీరు సన్ స్క్రీన్ ని మాటిమాటికి పెడుతున్నారా లేదా, తర్వాత
తర్వాత సన్ స్క్రీన్ అనే దానికి మీరు ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ ప్రొటెక్షన్ చేసుకుంటున్నారా లేదా, ఇవి 4 ఆస్పెక్ట్స్ అనేటివి మనం చూసుకోవాలన్నమాట. సన్ స్క్రీన్స్ అనేటివి మనం ఖచ్చితంగా 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అంటారండి. అంటే ఇక్కడి నుంచి మొదలెట్టి ఇక్కడి వరకు మనకి బాగా అప్లై చేసుకోవాలి. ఇన్ని ఫింగర్ టిప్ యూనిట్స్ వచ్చేసి ఒక దిక్కు ఫేస్ కి పెట్టుకోవచ్చండి, ఇంకా 4 దిక్కులు వచ్చేసి మొత్తం మిగతా ఏరియా ఫేస్ కి కూడా అంతా పెట్టొచ్చండి. ఖచ్చితంగా మనము సన్ స్క్రీన్స్ అనేది బాగా పెడుతూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి బాగా వస్తూ ఉంటాయి. మనకి సన్ స్క్రీన్ అనేది విపరీతంగా అప్లికేషన్ చేస్తూ ఉంటేనే బెనిఫిట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. మనకి సన్ స్క్రీన్స్ ఉదయం మధ్యాహ్నం ఖచ్చితంగా పెట్టాలండి. ఒకవేళ వర్కింగ్ ఉమెన్ ఉంటే గనక, మీరు వంటగదిలో మీరు పని చేస్తున్నారని అంటే కనుక ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్స్ అనేటివి మీరు ఉదయం పూట లేవంగానే ఫేస్ వాష్ చేసుకోగానే పెట్టుకోవాలండి. అలానే మీరు ఉదయం పనికి బయలుదేరుతున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి పెట్టుకోవాలి. అలానే 11ంటికి 12ంటికి లేక 1 గంటకి ఒకసారి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మీకు సన్లైట్ ఎక్స్పోజర్ ఎప్పుడెప్పుడు అవుతుంది అనేది మనం గమనించుకొని సన్ స్క్రీన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను సన్లైట్ గురించి ఇంత చెప్తున్నాను కదా, వైటమిన్ డి సింథసిస్ అవుతుందా సార్, లేక నాకు ఇబ్బందులు ఏమైనా అవుతుందా, నేను ఎన్నిసార్లు పెట్టుకోవాలి, నేను 4 రూమ్ల మధ్యలోనే ఉంటాను, నాకు ట్యానింగ్ తగ్గిపోవాలి కదా అని అంటే అలా కాదండి. సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకొని డైలీ మీ పనులు మీరు చేసుకునేటట్టుగా ప్రయత్నం చేయాలన్నమాట. అయితే మీకు సన్లైట్ ఎక్స్పోజర్ విపరీతంగా ఉందంటే మీరు 30 SPF కానీ 50 SPF కానీ సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాలి. అది విపరీతంగా ప్రతి 2 గంటలకి 3 గంటలకి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అబ్బాయిలు ఒకవేళ స్పోర్ట్స్ ఆడుతున్నా కానీ, అమ్మాయిలు గనక స్పోర్ట్స్ ఆడుతున్నా కానీ ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది బాగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది చేయటంతో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా సన్ స్క్రీన్స్ అనేది చేసుకుంటూ మనం మంచి రిజల్ట్స్ అనేవి తెచ్చుకొని మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇదండి విషయం. చర్మానికి మనకి గట్టి ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేస్తూ ఉండాలి. మనకి లేజర్స్ పీల్స్ అనేటివి కూడా ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. లేజర్స్ పీల్స్ అనే దాని గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తానండి. సో ట్యానింగ్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరించాను. లేజర్స్ గురించి అని నా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మీరు నా ఛానల్కి వచ్చి నా వీడియోస్ చూస్తే కూడా మీకు తెలుస్తుంది లేజర్స్ అనేటివి ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి కూడా చెప్తానండి. అలానే మనకి ముఖ్యమైనది పీల్స్ కూడా ఉంటాయండి. మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయి, ఇతరత్ర థెరపీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చేయటంతో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. ట్యానింగ్ గురించి అని నేను మీకు అన్నీ చెప్పానండి. ట్రీట్మెంట్స్ గురించి అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సన్ స్క్రీన్ గురించి డీటెయిల్డ్గా నాకు ఒక 16 మినిట్స్ వీడియో నా ఛానల్లో చెప్పానండి. ఖచ్చితంగా నా ఛానల్లోకి వచ్చి పాత వీడియోస్ని మీరు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అవేర్నెస్తో పాటు మీ మంచి స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ అనేది మీకు మంచిగా ప్రొటెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. తప్పకుండా ఏదైనా ప్రశ్నలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మీరు పెడితే దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. అలానే ముఖ్యమైనది ఏంటంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోస్ తోటి మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నానని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.